బెలనైటిస్ ఏదైతే ఉందో ఈ బెలనైటిస్ అనేది చాలామందికి షుగర్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే 99% కంపేర్ చేసుకుంటే కనుక ఈ బెలనైటిస్ అనేది షుగర్ పేషెంట్స్లో ఉంటుంది. మిగతా ఒక 1% అదర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళలో వస్తూ ఉంటుంది. అయితే ఈ షుగర్ అటాక్ అయిన వెంటనే ఇంతకుముందు ప్రీవియస్గా నేను చెప్తూ ఉంటాను, షుగర్ అటాక్ అయిన వెంటనే మనము ఫస్ట్ కళ్ళు చూపించుకోవాలి, ఐ డాక్టర్కి చెకప్ చేయించుకోవాలి. ఎందుకు అంటే షుగర్ చేంజెస్ అనేవి ఐలో ఫస్ట్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా చూసుకుంటే ఈ గత 10 years నుంచి షుగర్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్ అందరికీ ఈ ఫ్రంట్లో ఉండే స్కిన్ ఏదైతే ఉందో ఫోర్ స్కిన్ అంటాం కదా, దాన్ని మనం ప్రెప్యూ స్కిన్ అంటాం, అంగముందలున్న చర్మాన్ని. ఆ చర్మం ఏదైతే ఉందో అది హార్డ్ అయిపోవడము, ప్లస్ అదే కాక షైనీ అయిపోవడము, దానికి చిన్న చిన్న గుల్లలు లాంటిది ఏర్పడము, పింపుల్స్ లాంటివి రావడము, చిన్న జిగురు లాంటిది రావడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. దీని మూలన ఏమవుతుందంటే వాళ్ళకు క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, వెనక్కి అనడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రాక్స్ రావడము, లేకపోతే ఇంటర్కోర్స్ కలిసినప్పుడు చూసుకుంటే కనుక అది హార్డ్గా బయటికి రావడం, వెనక్కి రావడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చాలా మటుకు చూసుకుంటే కనుక ఇచ్చింగ్ కూడా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. నైట్ టైము చాలా దురద పెట్టింది, ఇట్లా దురద చేసినప్పుడు మేము నలిపినందుకే ఇట్లా అయిపోయింది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నట్టు.